నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. జరిగే వివరాలు, విషయాలు. రుణమాఫీకి మార్గదర్శకాల విడుదల. రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ వరకు రుణమాఫీ వస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని గుర్తింపునకు రేషన్ కార్డు ప్రామాణికమని తెలిపింది. పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ కానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్ము విడుదల చేస్తారు. ఎన్హెచ్జి, జేఎల్జి, ఆర్ఎన్జి, ఎల్ఈసిఎస్ రుణాలకు షెడ్యూల్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదు. రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రైతు సమస్యలు ఉంటే 30 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. మరిన్ని వివరాలకు వెబ్ పోర్టల్ చూడొచ్చు లేదా మండల సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపింది. పంట రుణమాఫీ పథకం 2024 మార్గదర్శకాల జారీ. జీఓఆర్టీ నంబర్ 567, మెమో నెంబరు 3372 పై వ్యవసాయం ఉత్తర్వులు. వ్యవసాయాన్ని లాభసాటిగా స్థిరంగా కొనసాగేలా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ ఆర్థికాభివృద్ధి వ్యవసాయ రంగం ఒక కీలకమైన పునాది. వ్యవసాయ అనుబంధ రంగాలు తెలంగాణ గ్రామీణ జనాభాలో 66% మంది జిఎస్డిపికి 15.8% తోడ్పాటును అందిస్తుంది. టిఈఎస్ డేటా ప్రకారం 2023-24 ప్రకారం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అత్యవసరం. తెలంగాణ రైతుల్లో చిన్న సన్నకారు రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడానికి, వ్యవసాయ అభివృద్ధి, రైతులు సంక్షేమానికి మెరుగుపరచడానికి పంట రుణమాఫీ అత్యంత అవసరం పెట్టుబడిగా గుర్తించింది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మరి రైతు రుణమాఫీ అని అంటున్నారు. మరి కొంతమందికి రుణమాఫీ కాదేమో అనిపిస్తుంది. కారణం చాలా మందికి కూడా మరి రేషన్ కార్డ్స్ లేవు. మరి రేషన్ కార్డ్స్ ఇప్పట్లోనైతే వచ్చే అవకాశాలు లేవు. మరి అట్లాంటప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి రుణమాఫీ ఎట్లా వర్తిస్తుంది అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా? పొన్నం ప్రభాకర్ మరి వాళ్ళకి సరిపడా ఎవరు కూల్చేది? ఎవరు ఏ విధంగా కూలుస్తారు? ఎవరికి సరిపడే స్థానాలు ఉన్నాయి? భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కడు నాటాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 43 లక్షల మొక్కలు ప్రతి ఒక్కరూ వేదిగా మొక్కలు నాటాలని సూచించారు. ఈ అలవాటు అందరి జీవితంలో భాగం కావాలని కోరారు. ప్రభుత్వం మొక్కల పంపిణీ చేస్తోంది. ఎన్ని చేసినా ప్రజలు సహకారం కావాలి. కాలుష్యం తగ్గి వ్యాధులు దరి చేరకుండా ఉండాలంటే అందరూ దీనిపై దృష్టి సారించాలి. ప్రతి మొక్కకు జియో ట్యాగ్ చేయాలి. ప్రజల కార్యక్రమంగా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ఇంకా ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలను కూల్చింది. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా? డిసెంబర్ 3 వరకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే ఆలోచనలో లేదు. ప్రభుత్వాన్ని కూల్చుతామని మీరంటే నిలబెట్టడానికి వారు వస్తున్నారు. మేం ధర్మం తప్పలేదు. ప్రభుత్వ సుస్థిరత కోసమే చేరికలు కులగణనపై మరో 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం అని పొన్నం ప్రభాకర్ తెలిపారు. భాజపా అంటున్నారు. భాజపాకి ఎన్ని సీట్లు ఉన్నాయి అసలు? 8. మరి ఒకవేళ బీఆర్ఎస్ను కలుపుకుంటే కనుక ఒక 39 ఉంటే దాంట్లో నుంచి ఒక వ్యక్తి చనిపోయారు. మరి ఎన్ని ఉండాలి? ఇక 38 ఉండాలి. వాటిని కలుపుకుంటే ఎంత అవుతుంది? 38 46. 46 సీట్లతోనే మిమ్మల్ని కూలుస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మొత్తం ఉన్నది ఎంత అసలు? నెక్స్ట్ వచ్చేసి ఒక 7 ఎంఐఎం వీళ్ళతో కలవరు. బీఆర్ఎస్తో మన బీజేపీతో ఎంఐఎం కలవదు. ఏ విధంగా కూలుస్తారండి? మాట్లాడడానికి కొంచెం
వాళ్ళకైనా ఉండాలి, మీకైనా ఉండాలి. వినడానికి మీ అమ్మకు ఉండాలి. విధానపరమైన నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి? కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో బ్యారేజీల నిర్మాణానికి సంబంధిత అనుమతులు ఆమోదం విషయంలో విధానపరమైన నిర్ణయాలు ఎలాంటి పాత్ర పోషించారంటూ పలువురు ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రస్తుత మాజీ ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులను జస్టిస్ పిసి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినట్లు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ చేస్తున్న కమిషన్ మొత్తం 10 మంది ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులకు నోటీసులు పంపినట్లు తెలిసింది. వీరిలో 7గురు సోమవారం విచారణకు హాజరయ్యారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బోజా, గత ప్రభుత్వ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా, నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజత్ కుమార్, కార్యదర్శిగా విధులు నిర్వహించిన వికాస్ రాజ్, గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేష్ కుమార్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎస్కే జోషి వీరిలో ఉన్నారు. జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు సాంకేతిక అంశాలపైనే దృష్టి సారించిన కమిషన్ ఆర్థిక శాఖకు చెందిన ఐఏఎస్ అధికారులను విచారణకు పిలిపించిన నేపథ్యంలో అంశాలపైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వైద్యరామ్ మంగళవారం కమిషన్కు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక్కడ నాకు చిన్న డౌట్, మాజీ ఐఏఎస్ అధికారులు ఏంటిది? మరి వాళ్ళు మాజీలు అంతే, అధికారులు కాదు. మీరే అన్నారు కదా, ఒక ఎంఆర్ఓ గారిని తీసుకుని వర్క్ చేస్తా ఉంటే పట్టుకొని మీరే అన్నారు కదా, మిమ్మల్ని ఎవరు ఇక్కడికి రమ్మన్నారు అని చెప్పేసి పోలీసులను పిలిపించారు కదా. మరి వీళ్ళు మాజీలు అధికారులు కాదు. మరి వీళ్ళ సంగతి ఏందో చూడండి. మరి ఇంద్రావతి నుంచి కావేరికి నీటి ఎత్తిపోత, జాతీయ నదుల అనుసంధాన ప్రాజెక్టుల్లో గోదావరి కావేరి లింక్ 2 కింద జాతీయ నీటి అభివృద్ధి సంస్థ NWDA కొత్త ప్రతిపాదికను తెరపైకి తీసుకొచ్చింది. గోదావరి నుంచి నేరుగా కావేరికి నీటిని తరలించకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంద్రావతి నదిపై బ్యారేజీలు నిర్మించి అక్కడ నుంచి తరలించాలని ప్రతిపాదించింది. సోమవారం NWDA 74వ సాధారణ సమావేశం ఢిల్లీలో జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దేబశ్రీ ముఖర్జీ, NWDA డైరెక్టర్ జనరల్ భూపాల్ సింగ్ పాల్గొన్నారు. సంస్థలో సభ్యులైన రాష్ట్రాల ఆన్లైన్ ద్వారా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ. అక్కడ ఉన్న జనాభాను బట్టి చేయాలి సార్, జనాభా ప్రాతిపదికన చేయాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా రాష్ట్రంలో స్థానిక సంస్థలకు త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుదల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. స్థానిక ఎన్నికలపై సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప మంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, కొండ సురేఖ, మాజీ మంత్రి 2011లో కేంద్ర ప్రభుత్వం అనుసరించి జనగణన ఫార్మాట్ 53 కాలమ్స్తో ఉందని, దానికి మరో 3 కాలమ్స్ జోడించి కులగణన చేపడితే కనీసం 5.5 నెలల సమయం పడుతుందని అధికారులు వివరించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల వరకు అనుసరించిన విధానాలు వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులు, సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులు, వాటి తీర్పు నివసనాలను మాజీ మంత్రి జానారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ఇప్పటి వరకు అనుసరించిన విధానాలపై కాలక్రమ పట్టిక రూపొందించాలని, ఏదైనా సందేహాలుంటే జానారెడ్డితో పాటు పంచాయతీరాజ్ శాఖ నిపుణులు, మాజీ ఉన్నతాధికారులు సలహాలు తీసుకోవాలని, చట్టపరమైన విషయాల్లో అడ్వకేట్ జనరల్స్ తో చర్చించాలని సీఎం సూచించారు. మిగతా రాష్ట్రాలు రిజర్వేషన్ల విషయంలో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. త్వరగా ఆయా అంశాలపై నివేదిక రూపొందిస్తే శాసనసభ సమావేశాలకు ముందే మరోసారి భేటీ అయిన ఈ అంశంపై
తుది నిర్ణయం తీసుకుందామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ. ఓకే. బానే ఉన్నది. కానీ ఈ బీసీ రిజర్వేషన్లు ఎందుకు? సాధారణంగా ఇప్పుడు కులాన్ కులాల్ని బట్టి గదా! అంటే అక్కడ ఉన్న ఎవరు ఎక్కువ శాతం ఉంటే ఆ శాతాన్ని బట్టి గదా మీరు ఇవ్వాల్సింది. మరి మీ ఇష్టం వచ్చినట్టు పెంచుతానంటే, ఇంతకుముందు ఎట్లుండేనో అట్లుంటే ఏమన్నా నష్టం ఉందా? ఇది ఇవాళటి న్యూస్. మరి తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు సెలవు.